ఎదుటివాడు మరి ₹1,00,000 రోజుకు సంపాదించవచ్చు, ఎదుటివాడు ₹1,00,00,000 సంవత్సరానికి సంపాదించవచ్చు. కానీ నీకిచ్చినటువంటి ఘనత ఏమిటి అని అంటే 23 సంవత్సరాలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. ఏ క్షణమైనా ఆయన సన్నిధి లేకుండా నిన్ను విడిచిపెట్టాడా? ఏ క్షణమైనా ఆయన సన్నిధి లేకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక రోజు గడిచిందా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీ కుడి చెయ్యి, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియు నాకు అక్కర లేదు. అండ్ దిస్ ఈజ్ వాట్ వి బోస్ట్ ఆన్. దీన్ని బట్టి మనం సంతోషిస్తాం ప్రియులారా. దీన్ని బట్టి మనము చాలా కేరింతలు కొట్టి ప్రభువును ఆనందంగా ఆరాధిస్తాం. దానికి కారణం ఏమిటి అని అంటే, ఆత్మీయ అంధత్వము లేని జీవితాన్ని ఎలా మనం గమనిస్తాము అని అంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి వనరులను చూసి మనల్ని మనం పోల్చుకొని తగ్గించుకోవటం కాదు, కానీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి వాటన్నిటినీ చూసిన తర్వాత కూడా ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా ఉంది, దానిని బట్టి నీకు కృతజ్ఞతలు అని చెప్పుకోవటం. ఆ మహాపర్వంలో యేసు ప్రభు నిలబడుకుని ఉన్నాడు. ఆయన జీవజలపు ఊటలు ప్రవహింపజేయువాడు, ఆయన నేనే ఈ లోకమునకు దాహము తీర్చేవాడిని అని అంటున్నాడు. కానీ ఈ ప్రధాన యాజకుడేమో బకెట్ పట్టుకుని వెళ్ళి ఆ కొలనులో, అంటే కేవలము ఒక సూచనగా ఉన్నటువంటి నీళ్లను తీసుకుని వచ్చి ఆయన అనుకుంటున్నాడు ఇదే జీవజలము అంటున్నాడు. కానీ ఎదురుగా ప్రభు అయిన యేసు క్రీస్తే స్వయంగా నిలబడుకొని ఉన్నాడు. మన పరిస్థితి 23 సంవత్సరాల్లో ఏది? మధ్యవర్తుల వెనుక పరిగెడుతున్నామా, లేకపోతే ప్రభు అయిన యేసు క్రీస్తును స్వయంగా మన జీవితాల్లో జీవజలపు ఊటగా, జీవజలపు ఊటలనిచ్చు స్త్రోతగా మనం ఆయనను ఎన్నుకున్నామా? మన పరిపక్వత, ఆత్మీయ అంధత్వము ఉండకుండా ఉండాలి అని అంటే మధ్యవర్తులను పక్కన పెట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వైపుకు మన హృదయాన్ని, మన కన్నులను చాటాలి.